మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని మన లీడర్ స్పీచెస్ లో, పుస్తకాల్లో, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా గర్వంగా చెప్తారు. 140 కోట్ల జనాలు ఉన్న దేశంలో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ మన సమాజం మాత్రం ఇప్పటికీ ఒక గాయాన్ని భరిస్తుంది. అదే కుల వివక్ష అనే శాశ్వతమైన మచ్చ. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి ఓట్ ఇంకా జీవించే స్వేచ్ఛ ఉందని చెప్తారు. కానీ మన భారతదేశంలో ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే ముందు సర్నేమ్, క్యాస్ట్, గోత్రం చూస్తారు. అంటే ఒక మనిషికి రెస్పెక్ట్ ఉండాలా లేదా అనేది కూడా బర్త్ డిసైడ్ చేసే దేశంలో మనం ఉన్నాం. అమెరికాలో ఎలాన్ మస్క్ మార్స్ కి ఎలా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మన ఇండియాలో మాత్రం దళితుల పిల్లలకి స్కూల్లో సపరేట్ బెంచెస్, టెంపుల్స్ లో నో ఎంట్రీ, ఇంకా హోటల్స్ లో సపరేట్ టంబ్లర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రియాలిటీని మనం ఇగ్నోర్ చేయలేము. కేవలం 2014లో 744 మంది దళితులు చంపబడ్డారు. 2022లో దేశం మొత్తంలో 57,582 అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే దళితుల పైన రోజుకి 150 కంటే ఎక్కువ అటాక్స్ జరిగాయని అర్థం. ఇంకా 2022 ఆంధ్రప్రదేశ్లో 49 వేర్వేరు సంఘటనల్లో 50 మంది వరకు ఎస్సీ కులానికి చెందిన వారు హత్యకి గురయ్యారు. మరి ఇంత క్రూరమైన నిజాలు ఉన్న సమాజాన్ని మనం ఎలా డెమోక్రసీ అని గర్వంగా పిలవగలుగుతాం? అయితే ఈ వీడియోలో మనం అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా స్టార్ట్ అయింది, వర్ణ సిస్టమ్ ఎలా రిజిడ్ అయ్యి జాతి సిస్టమ్ గా మారింది, బ్రిటిషర్స్ ఎలా ఫార్మల్ గా రికార్డ్ చేసి పర్మనెంట్ గా మార్చారు, ఇంకా అంబేద్కర్ గారు ఎలా సిస్టమ్ ని అపోజ్ చేశారు అనేది డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లెట్స్ డైవ్ ఇన్.